బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ఆయన హీరోగా మేకోవర్ కావడానికి 3-4 ఏళ్లు పట్టింది. ఇప్పుడు తను హీరోగా సినిమా ప్రారంభానికి బాలయ్య మల్లగుల్లాలు పడుతున్నారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సంబంధించిన సినిమాని ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇది ఆగిపోయింది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. మోక్షజ్ఞ లుక్ తో పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ మూవీతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగాను మారారు. అయితే ఈ మూవీ ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 5న ప్రారంభం కావాల్సిన ఈ మూవీ ఇంకా స్టార్ట్ కాలేదు. మోక్షజ్ఞకి ఆరోగ్యం బాగాలేదని అందుకే ఆగిపోయిందని తెలిపారు బాలయ్య. ఈ సందర్భంగా ఆయన ఓ కామెంట్ కూడా చేశారు. ఏదైనా మన మంచికే అని అనడంతో ఆ మాట వెనుకున్న అర్థాలని ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమాకు తాను వర్మ దర్శకత్వం వహించనని తన శిష్యుడు డైరెక్ట్ చేస్తాడని ప్రశాంత్ చెప్పడంతో బాలయ్యకి మండిందట. తాను డైరెక్షన్ చేయాలంటే భారీగా పారితోషికం కావాలని డిమాండ్ చేశాడట. 15 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా ఇవ్వాలని అడుగుతున్నాడని రూమర్స్ వస్తున్నాయి. దీంతో ఆయన్ను పక్కన పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలోనూ ఓ సినిమా అనుకున్నారట. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో మోక్షజ్ఞతో సినిమా చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే ఇది మోక్షజ్ఞకి సరైన ఎంట్రీలా ఉండదని బాలయ్య భావిస్తున్నారట. తొలి సినిమా చాలా గ్రాండ్ గా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మహానటి కల్కి 2898 ఏడి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. నాగ్ అశ్విన్ తో బాలయ్య చర్చలు జరుపుతున్నారట. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అని అంటున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి. ఈ వార్త మాత్రం అటు బాలయ్య ఫ్యాన్స్ ని ఇటు నార్మల్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. నాగ్ అశ్విన్ ఇప్పుడు కల్కి 2 పై వర్క్ చేస్తున్నారు. ఇది స్టార్ట్ కావడానికి ఏడాది పైనే టైం పడుతుంది. ఈలోపు మోక్షజ్ఞ సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అయితే మోక్షజ్ఞ సినిమాపై వస్తున్న రూమర్స్ ని నమ్మకండంటూ ప్రశాంత్ వర్మ టీం స్పందించింది. ఈ రూమర్స్ నిజం కావని, అవన్నీ ఫేక్ న్యూస్ అని వెల్లడించింది. ఈ సినిమా ఆగిపోలేదని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏ అప్డేట్ అయినా తాము అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటి వరకు ఎలాంటి తప్పుడు వార్తలు రూమర్స్ ని నమ్మొద్దని, ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయొద్దని తెలిపింది.